ఇది సెలక్షన్ డిబేట్ కాదు, ఇది సెలక్షన్ ఫెయిల్యూర్ పోస్ట్మార్టం. లేబుల్స్ వర్సెస్ లెవెల్. ఇండియన్ టీం సెలక్షన్లో ఇప్పుడొక ప్రమాదకరమైన ట్రెండ్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆల్రౌండర్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఆల్రౌండర్. బావుంది, కానీ అసలు ప్రశ్న ఇది కాదు. ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు, అక్షర్ పటేల్ డ్రాప్ అయ్యాడు. ఇక్కడే లాజిక్ కూలిపోతుంది. అక్షర్ పటేల్ అస్సలు ప్రొఫైల్. అక్షర్ పటేల్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. బ్యాటింగ్ లోయర్ ఆర్డర్ కాదు, సిచ్యువేషన్ బ్యాటర్. ఓడిఐల్లో ప్రెషర్లో ఫినిష్ చేసిన ఇన్నింగ్స్. నితీష్ రెడ్డి కంటే కన్సిస్టెన్సీ ప్లస్ మ్యాచ్ అవేర్నెస్ ఎక్కువ. బౌలింగ్ పవర్ ప్లే ప్లస్ మిడిల్ ఓవర్లు. ఫ్లాట్ పిచ్చెస్లో కూడా కంట్రోల్. వాషింగ్టన్ సుందర్ కంటే వికెట్ టేకింగ్ థ్రెట్ ఎక్కువ. బాటమ్ లైన్ బ్యాట్స్ బెటర్ దాన్ నితీష్, బౌల్స్ బెటర్ దాన్ సుందర్. అయితే సమస్య ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే క్రైమ్ నో పిఆర్. వైరల్ రీల్స్ లేవు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు లేవు, ఫ్యూచర్ స్టార్ ట్యాగ్ లేదు. మౌనంగా పనిచేస్తాడు అంతే. అదే అతని నేరం. సెలక్షన్ లాజిక్ ఎంత వీక్గా ఉంది. ఇక్కడ కామెడీ ఏంటంటే నితీష్ ప్లస్ వాషింగ్టన్ అంటే 2 స్లాట్స్. అక్షర్ అంటే ఒకడే 2 జాబ్స్ చేయగలడు. అయినా సరే ఒకడిని తీసేయడం. ఇది టాక్టిక్స్ కాదు, ఇది ఓవర్ థింకింగ్ ప్లస్ అండర్ రికగ్నిషన్. అస్సలు నిజం, ఫిల్టర్ లేకుండా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెలక్షన్ ఇప్పుడు బెస్ట్ క్రికెటర్ కోసం కాదు, బెస్ట్ నెరేటివ్ కోసం. అక్షర్ పటేల్ దగ్గర నెరేటివ్ లేదు, కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. అదే అతన్ని అవుట్ చేసింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అక్షర్ పటేల్ రెండిటికీ సరిపోయే ఆల్రౌండర్. టీం తీసుకుంది 2 హాఫ్ సొల్యూషన్స్. ఫలితం బ్యాలెన్స్ కోల్పోయిన ఓడిఐ టీం. ఇది ఫ్యాన్ ఆగ్రహం కాదు, ఇది స్పష్టమైన సెలక్షన్ మిస్. పిఆర్ లేని ప్లేయర్కు ప్లేస్ ఉండని సిస్టంలో టాలెంట్ ఎంత ఉన్నా బెంచ్కే పరిమితం.